అత్తయ్య గారు చీర కొంటున్నారా? రే, ఎందుకు ఇప్పుడు ఆవిడని అడుగుతున్నావు? చీర నచ్చిందా? దేనికిరా? అంటే నీకు కూడా ఒక చీర కొందామని. రే, నీ కలర్ సెట్ అయ్యే కలర్ లేదు ఇక్కడ. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈవిడేంటి స్టోర్ తొడవకుండా ఎక్కడి నుంచి ఉంది? రే, ఆవిడేరా ఈ స్టోర్ కి ఓనరు. అవునా? రండి బాబు రండి, రావాలి రావాలి, రంగురంగుల చీరలు, రకరకాల చీరలు, రండి రండి రండి. రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అంటే నిన్న నా లవర్తో కలిసి షాపింగ్కి వచ్చా గురు. జస్ట్ చూస్తానంటే తీసుకురావాల్సి వచ్చింది, తర్వాత ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అసలు ఈ మొత్తానికి కారణం ఎవరో తెలుసా? ఎవర్రా? ఇంకెవరు? ఆవిడే. బిల్లు తర్వాత కడతానంటే ఒప్పుకోలే. దేనికి? ఇందాక అక్కడ పని చేశాను కదా, అది మనసులో పెట్టుకుంది. ఏ పక్క ఓనర్లో ఉండు, వర్కర్లో బిహేవ్ చేయకు. పక్కకి కూర్చో, నేను ఉన్నాను కదా బిల్లింగ్ వేయటానికి. వెళ్ళా. రే, ఇప్పుడు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? బిల్లింగ్ వేద్దాం గురు. ఏం చేస్తాం, అన్ని పనులు నా మీదే పడ్డాయి. ఒక్కడనే షోరూమ్ అంతా చూసుకోవాలి. నేను పక్కన వెళ్ళి కూర్చోపో. రే, ఎందుకు అట్లా అరుస్తున్నావు? సరే, ఎందుకు బిల్లింగ్ చేయి. ఎంత అయింది? 2550 అయింది. 50 రూపాయలు ఇవి చాలు. ఓనర్ ఇక్కడే ఉంది, 2550 ఇచ్చే. ఇదిగో అమ్మాయి, వెళ్ళేటప్పుడు నెంబర్ ఇచ్చెళ్ళు.